హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలు తేదీ అయితే ఫిక్స్ అండి. సో పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమల్లోకి తీసుకుని వచ్చిందండి. అయితే ఈ పథకం అక్కడ బాగా సక్సెస్ కావడంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేశారు. అయితే ఇక్కడ కూడా గ్రాండ్ సక్సెస్ అందుకున్న ఈ పథకం గమనించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారాల భాగంగా దీన్ని అయితే చేర్చడం జరిగింది. సూపర్ 6లో ఒక పథకంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. సో దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ విజయాన్ని కూడా ఈ మేరకు కూటమి ప్రభుత్వం అందుకున్న విషయం తెలిసిందే. కావున ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే ప్రభుత్వం అమలు చేయవలసిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనూ ఈ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంటోందండి. అయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అనేది జూన్ 12వ తేదీ నుంచి అధికారంలోకి రావడం జరిగింది. సో అధికారం సాధించి ఇప్పటికీ 2 వారాలు కూడా పూర్తి కాలేదు. కానీ తక్కువ సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక పథకాల అమలుపై అయితే దృష్టి సాధించిందండి. సో దీనిలో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని జూలై 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. సో ఇది మనకి గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చండి. సో దాదాపుగా ఈ పథకం అమలు కావడానికి ప్రతిరోజు 3 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు కానుందండి. సో దాదాపుగా నెలకు 90 నుంచి 100 కోట్ల వరకు ప్రభుత్వానికి అదనంగా భారం పడే అవకాశం ఉన్నట్టు అంచనా అయితే చెబుతూ ఉన్నారండి. సో అయితే ఈ పథకాన్ని ప్రభుత్వం త్వరగా అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. దీంతో జూలై 1 నుంచి దీన్ని అమలు చేయబోతున్నారని అయితే తెలుస్తోంది.